క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. మాలజాతి ముద్దుబిడ్డ ప్రజా గాయకుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం అంబేద్కర్ కూడల్లో పాలాభిషేకం. యువజన నాయకుడు మాల మహానాడు అద్దంకి దయాకర్ నేతృత్వంలో మద్దెల చంటి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి చింతా సత్తి మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మాల ఓటు బ్యాంకును ఉపయోగించుకుని మాల కులం నుండి టికెట్లు తెచ్చుకుని పార్లమెంట్లో గానీ అసెంబ్లీలో గానీ జెడ్పీటీసీలుగా చైర్మన్లుగా ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా అనేక నామినేటెడ్ పదవులు పొంది ఆర్థికంగా బలపడ్డ ఏ రాజకీయ నాయకుడు అసెంబ్లీలో పార్లమెంట్లో జాతి గురించి ప్రసంగించలేదు. ఇప్పటి వరకు ఈ వర్గీకరణ భూతాన్ని 30 సంవత్సరాలుగా అనేక ఆటుపోట్లకు గురై ఒక విచ్ఛిన్న జాతిగా తయారైన మాల జాతిని ఏకతాటిపై మాల జాతి చరిత్రను ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాటలపైన విషయపూరితమైన వాతావరణంలో సృష్టించిందో కళ్లకు కట్టినట్లు చెప్పి చాటింగ్ ముద్దుబిడ్డ మాలలను ఒక్క తాటిపై నడిపించడానికి ఒక ఉత్తేజాన్ని నింపిన నాగర్ కర్నూలు నియోజకవర్గ ముద్దుబిడ్డ ప్రజా గాయకుడు ఎమ్మెల్సీగా సేవ చేస్తున్నటువంటి గౌరవ మాన్యశ్రీ గోరేటి వెంకన్న గారికి నాగర్ కర్నూలు జిల్లాలో అంబేద్కర్ కూడల్లో పాలాభిషేకం చేశారు. మాల మహానాడు నాయకులు మాల మహానాడు యువజన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నకి పాలాభిషేకం చేసి కృతజ్ఞత భావం తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు ముఖ్య నాయకులు జిల్లా జనరల్ సెక్రటరీ గాజుల భాస్కర్, జిల్లా అధికార ప్రతినిధి సామ మహేష్, జిల్లా నాయకుడు డీలర్ చంద్రయ్య, కర్ని రాజేంద్ర ప్రసాద్, మధు శేఖర్, చిన్నయ్య, రమేష్, మధు, చెన్నయ్య, జగదీష్, ప్రవీణ్, వినయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాల సోదరులకు ముందుగా జైలు తెలియజేస్తున్నాను. ఈరోజు గౌరవనీయులు ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న గారికి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ గారి కూడలి ఆవరణంలో వారికి పాలాభిషేకం చేయడం మాకెంతో సంతోషకరమైన విషయం. ఈ విషయాన్ని మేము ముందుకు ఈ విధంగా తీసుకురావడానికి గల కారణం ఏంటంటే మొన్న జరిగిన వర్గీకరణ అంశాన్ని రాష్ట్రాల వైజ్గా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సందర్భాన్ని గ్రహించి మేము ఈరోజు ఈ విధంగా మొన్న ఎమ్మెల్సీ గారు ఆ యొక్క శాసన మండలిలో ప్రసంగించిన సందర్భాన్ని మేము గ్రహించి ఈరోజు ఈ విషయాన్ని మేము ఆయనకు ఎంతో మాకు గొప్పగా మాకు ఆ యొక్క వర్గీకరణ అంశాన్ని గురించి ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా మాట్లాడిన విషయం గురించి మేము వారికి పాలాభిషేకం చేశాము. వర్గీకరణ అంశంలో తను కూడా గోరటి వెంకన్న గారు ఈ ప్రాంత ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ అయినటువంటి మొన్న జరిగిన ఆగస్టు 1వ తారీఖు నాడు వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు పైన సుప్రీంకోర్టుపై అటు కేంద్ర ప్రభుత్వంపై గోరెటి వెంకన్న గారు చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఏర్పడిన నుండి మాలల గురించి ఎన్నడూ ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ఏ ఎమ్మెల్సీ కానీ ఏ సర్పంచ్ కానీ ఏ జెడ్పీటీసీ కానీ ఏ ఎంపీటీసీ కానీ మాలల గురించి మాట్లాడకుండా మాలల ఓటు వేసుకొని మాలలతో గెలుపొంది మాలలతో అనేకమైన స్వార్థపూరితమైన సంపద సంపాదించుకొని కూడా మాలల గురించి ఏనాడు మాట్లాడలేదు. ఈ ప్రాంత పూర్తిబిడ్డ కవిగాయకులు కలుపుకుపోయే తత్వం ఉన్న మనిషి ఈరోజు మాలల గురించి అసెంబ్లీలో ఏకతాటిగా 15 నిమిషాలు మాలల గురించి వర్గీకరణ గురించి చక్కగా వివరించి 3000 సంవత్సరాల చరిత్ర గురించి మాలల చెప్పిండు. కాబట్టి ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ కూడలిలో మాలల ముద్దుబిడ్డ అయినటువంటి గోరెటి వెంకన్న గారికి పాలాభిషేకంతో మాలల ఈ ప్రాంతం ముద్దుబిడ్డను మనం గుర్తించి ఇంకా మనం తిరగాలి, ఆయన ఇంకా మాట్లాడిపియాలని కోరుకుంటూ ఇంకా మా జిల్లా జనరల్ సెక్రటరీ గాజుల భాస్కర్ మాట్లాడారు. మరో అంబేద్కరుడు ఈరోజు ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మన చేత మాలల చేత ఓట్లు వేపించుకొని ఒక్కరు కూడా మాలల గురించి మాట్లాడే సందర్భంలో ఈరోజు అసెంబ్లీలో ఈ వర్గీకరణ గురించి లేవనెత్తి అసెంబ్లీ మొత్తాన్ని గడగడలాడించి ఈ భారతదేశానికి ఒక దిక్సూచిగా నిలబడ్డటువంటి మన గోరెటి వెంకన్న గారికి ఈరోజు నాయకత్వం తరఫున పాలాభిషేకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వర్గీకరణ అంశాన్ని ఏ పార్టీ అయినా ముందరికి వచ్చి తీసుకొచ్చిందనుకో వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి త్వరలో రాజకీయంగా కానీ లేదంటే మన పాలన తరఫున కార్యాచరణ ప్రారంభించి ఢిల్లీలో సైతం పార్లమెంటు ముందల దీక్షకు పూనుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన మాల సోదరులకు అందరికీ మాల రక్తబాంధవులకు అందరికీ
అసెంబ్లీలో కానీ స్పందించినటువంటి తీరు చూస్తే ఇది మాలలకు అన్యాయం జరిగిందని ఎన్నడూ నోరు ఎత్తని ప్రజాకవి ఎమ్మెల్సీ గోరి వెంకన్న గారు ఈరోజు కనువిని ఎరుగని రీతిలో స్పందించిందంటే అది ఒక న్యాయము మాలలకు అన్యాయం జరిగిందని మేము భావిస్తున్నాము. ఈ యొక్క గోరి వెంకన్న గారు స్పందించడంలో న్యాయం ఉంది. ఎందుకంటే ఈరోజు సత్యం మాట్లాడిన విధంగానే ఏ మాల ఓట్లు వేయించుకొని గెలిచి ఉన్నటువంటి మాలల గురించి ఒక మాట మాట్లాడకపోవడము చాలా బాధాకరమైన విషయము. ఈరోజు అదేవిధంగా అన్యాయం జరుగుతుంది నా యొక్క కులాన్ని, కానీ ఈరోజు కులానికి అతీతంగా ఎన్నడూ మాట్లాడిన విధంగా ఈరోజు ఆయన స్పందించిందంటే ఈ యొక్క ఆయన మాట్లాడిన దాంట్లో